విజయవాడలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి సమావేశం జరిగింది. చంద్రబాబు సర్కార్కు కాపు నేతలు అల్టిమేటం జారీ చేశారు. రాష్ట్రంలో అత్యంత అన్యాయానికి గురైన కులం కాపు, ఒంటరి, బలిజ, తెగలేనని తెలిపారు. చంద్రబాబు అనేకసార్లు హామీలు ఇచ్చి నెరవేర్చలేదని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన నేరుగా చర్చలకు పిలవాలని కోరారు. కొత్తగా రిజర్వేషన్లు కోరడం లేదని, గతంలో ఉన్నవే కొనసాగించాలని కోరుతున్నట్లుగా వెల్లడించారు. ముద్రగడ పద్మనాభం సాధించిన జీవో నెంబర్ 30లో ఉన్న ప్రకారమే కాపులకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. కాపులు ఓట్లు వేశారు కాబట్టే కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. నీలం సంజీవ్ రెడ్డి గారు మమ్మల్ని బీసీలోంచి తీసేయటం అయింది. తర్వాత దామోదర్ గారు ఎస్సీ అయినా కానీ మమ్మల్ని గుర్తించి మళ్ళీ వారు మమ్మల్ని బీసీలో తీసుకోవటం అయింది. మళ్ళీ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని మళ్ళీ బీసీలో నుంచి 2 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళు తొలగించడం అయింది. ఎందుకు మమ్మల్ని ఇలా విభజించి పాలిస్తున్నారు? స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా మాకు ఆర్థికంగా కానీ రాజకీయ పరంగా కానీ భారతదేశంలో కుంభి, కూర్మి, పటేలు రకరకాలుగా వివిధాలుగా మా జాతి ఉన్నారు. అయినా కానీ మేము అణగారిన వర్గాలుగానే మమ్మల్ని తొక్కుతున్నారే కానీ 2% ఉండేవాళ్ళు, 3% ఉండేవాళ్ళు, 4% ఉండేవాళ్ళు రాజ్యాధికారం చేస్తున్నారు. కేవలం మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు. దయచేసి ఇప్పుడైనా కానీ మా హక్కుల్ని మేము మరాఠా వారికి ఏ విధంగా అయితే నిన్న ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10% ఇచ్చారో అదేవిధంగా మాకు కూడా కాపులకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 10% ఇచ్చే ఉద్దేశంతో మేము వారిని కోరుకుంటున్నాము. ఈ రాష్ట్రంలో అత్యంత అన్యాయానికి గురైనటువంటి కులం ఏదైనా ఉందంటే అది కాపు, తెలగ, బలిజ, ఒంటరులు మాత్రమే. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని మేము విన్నవించుకుంటున్నాం. మీరు అనేక సార్లు మరి హామీ ఇచ్చారు, కానీ మాకు హామీ నెరవేర్చలేదు. మాకు అన్యాయం జరుగుతూ ఉందని మేము స్పష్టంగా చెప్తున్నాం. మాకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో, ఏ విధంగా మాకు రిజర్వేషన్ సాధ్యమో మీకు అనేక సార్లు మరి మీ మంత్రిమండలిలో ఉన్నటువంటి గౌరవ మంత్రులకి అదేవిధంగా మీకు కొన్ని వందల సార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దయచేసి మా యొక్క రిప్రజెంటేషన్ మీద ప్రభుత్వం మరి దృష్టి సారించి డైరెక్ట్గా కేఆర్పిఎస్ పక్షాన మమ్మల్ని చర్చలకు పిలవాలని చెప్పి మరి మీరు కానీ లేదా మీ తనయులు లోకేష్ గారు కానీ కేఆర్పిఎస్ని డైరెక్ట్గా చర్చలకు పిలవాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం.